ఇంట్లో అందరికీ ఫీవర్స్గా ఉన్నాయి. దాని మూలంగా వీక్గా ఉంటున్నారు. అందుకని సగ్గుబియ్యం జావ కాస్తున్నా. దానికోసం సగ్గుబియ్యం ఒక 2 hours ముందు నానబెట్టేసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక 5 glasses ఆఫ్ వాటర్ తీసుకుని అందులో సగ్గుబియ్యం వేసేస్తున్నా. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం బాయిల్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి బాయిలింగ్కి పెట్టేశాను. ఇప్పుడు ఇది మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోయే వరకు బాయిల్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా, ఇందులో కొంచెం యాలకుల పొడి, వేసుకొని ఒక కప్పు బెల్లం అయితే వేసాను. ఇలాగా బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాగే తాగేవచ్చు, లేదంటే కొంచెం ఒక గ్లాస్ చిన్న గ్లాసుడు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో సగ్గుజావ రెడీ అయిపోయింది. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, ఇంకా చలవ కూడా చేస్తుంది. ఫీవర్స్ అయ్యి వచ్చినప్పుడు పిల్లలకి ఇస్తే తొందరగా రికవర్ అవుతారు. యాక్చువల్గా ఇలాగే తాగుతారు, కానీ మా ఇంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేయమంటారు. అందుకని కొద్దిగా చాలా చిన్న గ్లాస్ మిల్క్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. ఇంకా ఇది ఆప్షన్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనండి. స్టే హెల్దీ.